ఓకే స్టూడెంట్స్, మనం థర్డ్ లెసన్ గురించి చూస్తూ ఉన్నాం. ఈ థర్డ్ లెసన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ గురించి మనం చూస్తూ ఉన్నాం. మనం ఆర్థిక వ్యవస్థని 3 విధాలైనటువంటి సెక్టార్స్గా విభజించడం జరిగింది అని చెప్పేసి మనం అనుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో మరి అగ్రికల్చర్ సెక్టార్ అనేటువంటిది ఒకటి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టారు, మూడవది సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్లోకి ఏమేమి వస్తాయి, తర్వాత సర్వీస్ సెక్టార్లోకి ఏమొస్తాయి అనేటువంటిది మనం ఆల్రెడీ చూడడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఒక టేబుల్ ఇచ్చాడు. పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ 1972-73 అండ్ 2009-2010. అంటే 1972-73లో ప్రతి 100 మందిలో అగ్రికల్చర్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, సర్వీస్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఫస్ట్ లైన్లో మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైన్లో 2009-2010 సంవత్సరంలో అగ్రికల్చర్ సెక్టార్లో ప్రతి 100 మందికి ఎంతమంది పనిచేస్తున్నారు, ఇండస్ట్రియల్ సెక్టార్లో ప్రతి 100 మందికి ఎంతమంది పనిచేస్తున్నారు, సర్వీస్ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు అనే వివరాలు మనకి ఈ పట్టికలో ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఇక్కడ మనం 1972-73లో మనం తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్లో 74 మంది ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 74 మంది, 100 మందిని మనం తీసుకుంటే యూనిట్గా తీసుకుంటే అందులో 3 భాగాలు 74 మంది అగ్రికల్చర్ సెక్టార్లోనే, అంటే వ్యవసాయ రంగంలోనే వాళ్ళు పనిచేస్తూ వాళ్ళ జీవనోపాధిని సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే పారిశ్రామిక రంగంలో మనం చూసినట్లయితే ప్రతి 100 మందిలో 11 మంది మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టార్లో వాళ్ళు పనిచేస్తూ తమ కుటుంబానికి అవసరమైన జీవనాధారాలని వాళ్ళు సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సర్వీస్ సెక్టార్లో మనం చూసినట్లయితే ప్రతి 100 మందిలో 15 మంది ఈ సర్వీస్ సెక్టార్లో పనిచేస్తూ తమ కుటుంబానికి అవసరమైన జీవనోపాధిని వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 1972-73లో ప్రతి 100 మందిలోనూ 3 భాగాలు, అంటే 74 మంది వ్యవసాయ రంగంలోనే పనిచేస్తుంటే 11 మంది పారిశ్రామిక రంగంలోనూ 15 మంది సర్వీస్ సెక్టార్లో వాళ్ళు పనిచేయడం, అంటే సేవా రంగం అన్నమాట. సర్వీస్ సెక్టార్ అంటే సేవా రంగం, అందులో 15 మంది పనిచేస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ 2009-2010 ఇయర్కి వచ్చేటప్పటికి ఈ అంకెలు మారడం అనేటువంటిది జరిగిందనమాట. అప్పుడు 2009-2010లో మనకి అగ్రికల్చర్ సెక్టార్లో 100 మందిలోనూ 53 మంది పనిచేస్తూ ఉన్నారంటే సగానికి తగ్గిపోయింది. అంటే అప్పుడు 3 భాగాలు 1972-73లో 3 భాగాలు అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తుంటే అది 2 భాగాలకి తగ్గడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ విధంగా 53 మెంబర్స్, అంటే 100 మెంబర్స్లో ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ సెక్టారే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఇండస్ట్రియల్ సెక్టార్ మనం తీసుకున్నట్లయితే 1972-73లో 11 మెంబర్స్ పనిచేస్తూ ఉండేవారు. 2009-10కి వచ్చేటప్పటికి అది ఇంక్రీజ్ అయింది, 22 మెంబర్స్కి ఇంక్రీజ్ అయింది. అంటే పరిశ్రమల రంగంలో పనిచేసే వారి యొక్క శాతం పెరిగింది. ఇంతకుముందు 11 మందే పనిచేసేవారు 100 మందిలో, ఇప్పుడు 100 మందిలో 22 మంది ఇండస్ట్రియల్ సెక్టార్లో వాళ్ళు పనిచేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ తీసుకున్నట్లయితే 1972-73లో 15 మంది అక్కడ పనిచేస్తూ ఉండేవారు. 2009 and 10లో అది 15 నుంచి 25కి ఇంక్రీజ్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా సేవా రంగంలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క శాతం కూడా 2009-10లో మనం తీసుకున్నట్లయితే
పెరగడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ప్రధానమైన మార్పు ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ అనేది డిక్రీజ్ అయింది. అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం తగ్గింది. ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం ఏమో పెరగడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా మనకి అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం తగ్గి ఇండస్ట్రియల్ సర్వీస్ రంగాల్లో పనిచేసే వారి శాతం పెరుగుతున్న కొద్దీ మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. డెవలప్డ్ కంట్రీస్ అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అటువంటి దేశాల్లో అగ్రికల్చర్ సెక్టార్లో కేవలం 100 మెంబర్స్లో 2 మెంబర్స్ మాత్రమే పనిచేస్తారు. అక్కడ అగ్రికల్చర్ సెక్టార్లో మిగతా అగ్రికల్చర్ నడుస్తుంది, వ్యవసాయం ఏమీ ఆగిపోదు, వ్యవసాయం నడుస్తూనే ఉంటుంది. కానీ అందులో పనిచేసే మనుషుల యొక్క శాతం అనేటువంటిది తగ్గిపోతుందన్నమాట. ఎందుకంటే వ్యవసాయ రంగంలో అన్ని మిషనరీస్, అన్ని పనులు కూడా మిషన్లే చేస్తాయి అన్నమాట. ఇంకా మనుషులు చేసే పని అనేటువంటిది ఆ దేశాల్లో ఉండదు. అన్ని పనులు మనకి ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. ట్రాక్టర్ అనేది ఎప్పుడో వచ్చినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో కంబైన్డ్ హార్వెస్టర్ అనేటువంటిది రావడం జరిగింది. మనకి కోత కొయ్యడం, తర్వాత ఇంతకుముందు చేసే పద్ధతి ఎలా ఉండేదంటే కోత కోసేవారు, పన్నలు వేసేవారు. పన్నలు వేసిన తర్వాత మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఆ పన్నల్ని తిరగేసేవారు. తిరగవేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులకి ఆ పన్నలన్నీ కట్టి ఒక కుప్పగా వేసేవారు. కుప్ప వేసిన తర్వాత ఒక వారం రోజులకు ఎప్పుడుకో అప్పుడు ట్రాక్టర్ని తీసుకెళ్ళి మనుషులు వెళ్ళి ఆ ధాన్యాన్ని నూర్చి ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం అనేటువంటిది జరిగేది. అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉండేది. ధాన్యం ఇంటికి రావడానికి కోత కొయ్యవలసి వచ్చేది, ఆ తర్వాత పన్నలు తిరగేయవలసి వచ్చేది, ఆ తర్వాత అవేమో కుప్ప కింద వేయవలసి వచ్చేది, తర్వాత కుప్ప నూర్చి అప్పుడు ఇంటికి తేవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, యంత్రాన్ని ఉపయోగిస్తున్నాం. ఇవాళ యంత్రం పొలంలోకి వెళ్తుంది, అదే రోజు అంత అయిపోతుంది, 1 గంటలోనే మనకి ధాన్యం అనేటువంటిది వచ్చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మానవ శక్తి వినియోగం తగ్గి యంత్రాల వినియోగం అనేటువంటిది పెరుగుతూ ఉందన్నమాట. అలా పెరుగుతూ ఉండాలి. ఆ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసేవారు ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లోకి మారవలసి ఉంటుందన్నమాట. మారితేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అగ్రికల్చర్ సెక్టార్లో తక్కువ ఆదాయం వస్తుంది, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లోనేమో ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రజలు అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్కి షిఫ్ట్ అయినట్లయితే వాళ్ళు అభివృద్ధి చెందొచ్చు, దేశం కూడా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్. వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్. పైన మనం చూసినటువంటి టేబుల్లో మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రధానమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎకానమీలో 3 సెక్టార్లను సూచించడం జరిగింది. 3 సెక్టార్లు ఏవయ్యా అంటే అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. ఈ 3 సెక్టార్లని సూచించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం తగ్గుతుంది. అంటే 1972-73లో 74 మంది పనిచేస్తుంటే 2009-10కి వచ్చేటప్పటికి 53%కి తగ్గిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగే ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్లో పనిచేసే వారి యొక్క శాతం అనేటువంటిది పెరగడం అనేటువంటిది జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టార్లో 11 నుంచి 22కు, సర్వీస్ సెక్టార్లో 15 నుంచి 25కి పనిచేసే వారి యొక్క శాతం పెరిగిందనమాట. ఇది ప్రధానంగా మనం ఈ టేబుల్ ద్వారా మనం గమనించవలసినటువంటి విషయాలన్నమాట. నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే స్థూల జాతీయ ఉత్పత్తి అనమాట. సపోజ్ దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్. అంటే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారైన అన్ని వస్తువులు సేవల యొక్క మొత్తమే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట. అన్ని వస్తువులు మరియు అన్ని సేవల యొక్క మొత్తాన్ని జీడిపిగా చెప్పుకుంటాం. షార్ట్ ఫామ్లో జీడిపి అంటాం, ఫుల్ ఫామ్ అయితే గ్రాస్ డొమెస్టిక్
ప్రోడక్ట్ అనమాట. అయితే ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం అనేటువంటిది దానికి ఉదాహరణగా మనకి ఇక్కడ 2 ఫ్యామిలీస్ మనకి ఇవ్వడం జరిగింది. సపోజ్ దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్. ఇక్కడ ఈ పిక్చర్స్లో మీకు 2 ఫ్యామిలీస్ కనిపిస్తున్నాయి. ఒకటేమో రిచ్ ఫ్యామిలీ, మరొకటేమో పూర్ ఫ్యామిలీ. ఫస్ట్ ఉన్నది రిచ్ ఫ్యామిలీ, సెకండ్ ఉన్నది పూర్ ఫ్యామిలీ అనమాట. ఫస్ట్ ఉన్న ఫ్యామిలీని మనం రిచ్ ఫ్యామిలీగా మనం ఎలా చెప్పగలుగుతున్నాం, లేదా సెకండ్ ఉన్న ఫ్యామిలీని పూర్ ఫ్యామిలీగా మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నాం అనేటువంటి చూస్తే, ఫస్ట్ పిక్చర్లో వాళ్ళ యొక్క ఇల్లు ఒక చక్కటి భవనం అనమాట. మంచి భవంతిని కట్టుకున్నారు. తర్వాత చక్కగా ఫర్నిచర్ అనేటువంటిది, మంచి క్వాలిటీ ఫర్నిచర్ అనేటువంటిది వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా బ్రాండెడ్ దుస్తులు, చక్కని దుస్తుల్ని వాళ్ళు వేసుకున్నారు. వీటన్నిటిని చూసి ఈ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి మనం ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నాం. అలాగే సెకండ్ పిక్చర్లో మనం తీసుకున్నట్లయితే జస్ట్ చిన్న రేకులు షెడ్డు లాంటిది మాత్రమే వేసుకున్నారు. మట్టి గోడలు కనబడుతున్నాయి. అదేవిధంగా పోల్స్ తోటి వాళ్ళు ఆ రేకులు షెడ్ అనేటువంటిది వేసుకోవడం అనేటువంటిది జరిగింది. అక్కడ వాళ్ళు కూర్చోవడానికి కానీ పడుకోవడానికి కానీ ఎటువంటి ఫర్నిచరు లేదు. అరుగు మీదే కూర్చోవడం, అరుగు మీదే పడుకోవడం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు వేసుకున్నటువంటి క్లోత్స్ కూడా చాలా తక్కువ రకానికి, తక్కువ ఖరీదుకి, అంటే బ్రాండెడ్ ఐటమ్స్ కాదు. ఫస్ట్ పిక్చర్లో చూసినట్లుగా సెకండ్ పిక్చర్లో వేసుకున్నటువంటి వాళ్ళు మామూలుగా బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా నార్మల్ క్లోత్స్ అనేటువంటివి, తక్కువ రకం క్లోత్స్ అనేటువంటివి వాళ్ళు వేసుకోవడం, వాళ్ళ యొక్క చూడగానే మనకి వాటిని బట్టి మనకి అది ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీనా పూర్ ఫ్యామిలీనా అని మనం చూడగానే ఒక అవగాహనకి వచ్చేస్తాం. అది ఫోటో చూడగానే ఇది రిచ్ ఫ్యామిలీ, ఇది పూర్ ఫ్యామిలీ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట. We can judge them as rich and poor based on the dress, vehicles, food, furniture, house, etc. ఆ విధంగా ఒక ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీయా రిచ్ ఫ్యామిలీయా అనేది మనం చెప్పాలి అంటే వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తుల్ని బట్టి చెప్పచ్చు, లేదా వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వాహనాలు వెహికల్స్ని బట్టి మనం చెప్పచ్చు. అంటే కార్లు ఉంటాయి కొంతమందికి, అదేవిధంగా కారులు, పెద్ద పెద్ద జీపులు ఉంటాయి. అది బాగా ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అనుకోవచ్చు వాళ్ళని. అదేవిధంగా కొంతమందికి ఏమో మోటార్ సైకిళ్ళు అవి ఉంటాయి, వాళ్ళనేమో మధ్య తరగతి వాళ్ళు అనుకోవచ్చు. కొంతమందికి సైకిళ్ళు మాత్రమే ఉంటాయి, అటువంటి వాళ్ళు పేదవాళ్ళుగా మనం చెప్పుకుంటాం. అలాగే ఫుడ్, వాళ్ళు తినే ఆహారం, బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి పిజ్జాలని, బర్గర్లని, అవని ఇవని కొనుక్కు తింటారు. అదే మరి పూర్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి అన్నం కోసం బియ్యం కొనడమే కష్టమైపోతుంది, కూరగాయలు కొనడమే కష్టమైపోతుంది అన్నమాట. ఆ విధంగా వారు తినేటటువంటి ఫుడ్ని బట్టి కూడా మనం వాళ్ళు పూర్ పీపులా లేదా రిచ్ పీపులా, లేదా పూర్ ఫ్యామిలీనా రిచ్ ఫ్యామిలీనా అనేది మనం చెప్పచ్చు. ఫర్నిచర్ అదేవిధంగా బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో అనుకోండి మంచి మంచి ఫర్నిచరు, అది మనకి మంచాలు అనేటువంటివి, దానిపైన ఇంత లావు పరుపులు అనేటువంటివి, అదేవిధంగా దివాన్ కాట్లు అనేటువంటివి, ఇలా ఇంకా రకరకాలైనటువంటి ఫర్నిచర్, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, కూలర్ కావచ్చు, ఇటువంటి మరి ఎన్నో వస్తువులు మనకి డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కనపడుతూ ఉంటాయి. మరి పూర్ పీపుల్ ఇళ్లలో అటువంటివి ఏమీ ఉండవు. ఏదో మడత మంచం అని, లేదా ఇనుముతో చేసిన మంచం అని, ఇటువంటివే ఉంటాయి తప్పిస్తే ఖరీదైన వస్తువులు, ఫర్నిచరు ఏమీ ఉండదు. అలాగే ఫస్ట్ ఫోటోలో మనం చెప్పుకున్నట్టుగా హౌసెస్, వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని బట్టి కూడా మనం రిచ్ ఆర్ పూర్ అనేటువంటిది మనం చెప్పేయచ్చు అనమాట. తర్వాత ఇన్కమ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ టు జడ్జ్ దీస్ ఫ్యామిలీస్. అదేవిధంగా ఆయా కుటుంబాలకి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాన్ని బట్టి అది పూర్ ఫ్యామిలీయా రిచ్ ఫ్యామిలీయా అనేటువంటిది మనం చెప్పవచ్చు అనమాట. అంటే సంవత్సరానికి లక్షల్లో ఆదాయం ఉందనుకోండి, ఆ కుటుంబ సభ్యులకి లక్షల రూపాయల ఆదాయం వాళ్ళు సంపాదిస్తూ ఉన్నట్లయితే అది రిచ్ ఫ్యామిలీ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. లేదు ఆ ఫ్యామిలీ కేవలం వేలల్లోనే, థౌజండ్స్లోనే వాళ్ళు సంపాదిస్తున్నారు అనుకుంటే అది మనం పూర్ ఫ్యామిలీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే కోట్లు సంపాదించే వాళ్ళని కోటీశ్వరులు అంటాం, లక్షలు సంపాదించే వాళ్ళని లక్షాధికారులు అంటాం, మిగిలిన వాళ్ళందరినీ పేదవాళ్ళుగా మనం చెబుతూ
ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో వాళ్ళు సంపాదించే ధనాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి వాళ్ళు రిచ్చా, మిడిలా, పూర్ పీపులా అనేటువంటిది మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫర్ ద కంట్రీ we use the total value of goods and services produced in the country as the indicator of income for country. The term used to donate this value is gross domestic product. ఇక్కడ ఏంటంటే ఒక దేశానికి సంబంధించి, అంటే మన ఊర్లో పలానా కుటుంబం ధనవంతుల పేదవాళ్ళ చెప్పండి రా అంటే చెప్పచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఇల్లులు మనకు తెలుసు, ఆ కుటుంబంలో ఉన్న ఫర్నిచర్ మనకు తెలుసు, వాళ్ళకున్న వాహనాలు మనకు తెలుసు. కాబట్టి ఈజీగా చెప్పేద్దాం, పలానా వెంకట్రావు గారి కుటుంబం డబ్బున్న వాళ్ళండి, లేదా పలానా సుబ్బారావు గారి కుటుంబం పర్వాలేదండి, యావరేజ్ అండి, మధ్యతరగతి వాళ్ళండి, పలానా అప్పన్న కుటుంబం, అప్పన్న కుటుంబానికి ఏమీ లేదండి అంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లుని బట్టి, వాళ్ళకున్న పొలాలను బట్టి, లేకపోతే వాళ్ళు ఉపయోగించే వాహనాలను బట్టి మనం చెప్పేస్తాం ఈజీగానే. కానీ ఒక దేశాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మరి కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక దేశం డెవలప్డ్ కంట్రీయా, అన్డెవలప్డ్ కంట్రీయా, పూర్ కంట్రీయా అనేటువంటిది చెప్పాలంటే కొద్దిగా కష్టతరమైనటువంటి విషయమే. అయితే ఒక దేశాన్ని చెప్పాలి కదా మనం. ఇండియా ఉంది, డెవలప్డ్ కంట్రీయా కాదా, అమెరికా ఉంది, డెవలప్డ్ కంట్రీయా కాదా చెప్పాలి కదా. సో దానికి ఏ విధంగా చెప్తారు అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. వి యూజ్ ద టోటల్ వాల్యూస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులు మరియు సేవలు, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రొడక్ట్ అయినటువంటి, ఉత్పత్తి అయినటువంటి అన్ని వస్తువులు మరియు సర్వీసెస్, ఆల్ సర్వీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటినీ కలుపుకుంటే మనకి ఏమొస్తుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో ఈ 2020 జనవరి 1వ తేదీ నుంచి 2020 డిసెంబర్ 31వ తేదీ మధ్యలో మన భారతదేశంలో ఎన్ని కార్లు ఉత్పత్తి అయినాయి, ఎన్ని ట్రాక్టర్లు ఉత్పత్తి అయినాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు ఉత్పత్తి అయినాయి, ఎన్ని సైకిళ్ళు ఉత్పత్తి అయినాయి, ఎంత వరి ఉత్పత్తి అయింది, ఎన్ని గోధుమలు ఉత్పత్తి అయినాయి, ఎన్ని మినుములు ఉత్పత్తి అయినాయి, పెసలు ఉత్పత్తి అయినాయి, బుట్టలు ఉత్పత్తి అయినాయి, కుండలు ఉత్పత్తి అయినాయి, గిన్నెలు ఉత్పత్తి అయినాయి, ఫ్యానులు ఉత్పత్తి అయినాయి, ఇవన్నీ ఈ గూడ్స్ అన్నింటినీ కలిపేయాలి. అలాగే టీచర్స్ యొక్క సేవలు, లాయర్స్ యొక్క సేవలు, డాక్టర్స్ యొక్క సేవలు, బ్యాంక్ ఉద్యోగుల సేవలు, రైల్వే ఉద్యోగుల సేవలు, బస్ కండక్టర్ల సేవలు, వీళ్ళందరి యొక్క సర్వీసెస్ని మొత్తం అంతటినీ కలిపితే మనకి ఏమొస్తుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది మనకి వస్తుందన్నమాట. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో, అంటే మన ఇండియా తీసుకున్నాం అనుకోండి, 130 కోట్ల మంది ప్రజలు ఉన్నాం. ఈ 130 కోట్ల మంది ప్రజలు ఎన్ని వస్తువుల్ని ఉత్పత్తి చేశారు మరియు ఎన్ని సేవల్ని ఉత్పత్తి చేశారు అనేటువంటిది తేల్చి వాటి యొక్క మొత్తమే మనకి ఏమవుతుందంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. హౌ డు వి ఎస్టిమేట్ జీడిపి? మనం చెప్పుకుంటున్నాం, ఏమని చెప్పుకున్నాం, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు మరియు సేవల యొక్క మొత్తమే జీడిపి అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, అది కరెక్టే అంతవరకు. అయితే ఈ జీడిపిని ఎలా లెక్కిస్తారు మరి? ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటువంటిది చూద్దాం. టు ఎస్టిమేట్ జీడిపి వీ షుడ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. అంటే ఈ జీడిపి మనకి తెలియాలంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఎన్ని వస్తువులు ఉత్పత్తి అయినాయి, ఎన్ని సేవలు ఉత్పత్తి అయినాయి అనే విషయం తెలియాలి. ఎలా తెలుస్తుంది? నువ్వేమన్నా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, ఏమండి మీరు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశారండి, మీరు ఎన్ని ధాన్యం ఉత్పత్తి చేశారండి, మీరు ఎన్ని మినుములు ఉత్పత్తి చేశారండి, మీరు ఎన్ని తట్టలు తయారు చేశారండి అని ఇంటింటికి వెళ్ళి మనం అడుగుతామా? అడిగి అవన్నీ లెక్కించి అప్పుడు గవర్నమెంట్కి చెప్తే అప్పుడు గవర్నమెంట్ అవన్నీ టోటల్ చేస్తుందా? అది జరిగే పని కదా.
అయ్యే పని కాదు కదా. అయితే ఎలా లెక్కిస్తారు జీడిపిని? ఎలా లెక్కిస్తారు అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని గవర్నమెంట్ ఏ విధంగా లెక్కిస్తుంది, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయ్యే సేవల్ని గవర్నమెంట్ ఏ విధంగా లెక్కిస్తుంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ ఫోటోలో నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. మరి ఆ కార్స్ అనేటువంటివి నంబర్ ఆఫ్ పీపుల్ కొనుక్కుంటారు. మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీకు కారు కొనుక్కున్నారా లేదా అని అడగలేం కదా. సో అప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కార్ల కంపెనీ దగ్గర నుంచి వివరాలు తీసుకుంటుంది. వాళ్ళు మారుతి కంపెనీ ఉంది, వాళ్ళు ఎన్ని కార్లు అమ్మారు ఈ సంవత్సరంలో. తర్వాత హుందాయ్ ఉంది, హుందాయ్ వాళ్ళు ఎన్ని కార్లు అమ్మారు, అధికారికంగా వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ల్యాప్టాప్లు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అప్పుడు ఆ ల్యాప్టాప్ల కంపెనీ దగ్గర నుంచి గవర్నమెంట్ వివరాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చెప్పల్స్, మనకి రకరకాలైనటువంటి చెప్పల్స్ అనేటువంటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. పాపులర్ అంటాడు, తర్వాత బాటా అంటారు, అలాగే ఇంకా చాలా రకరకాల పేరాగాన్ అంటారు. రకరకాల చెప్పల్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేస్తుంటారు, అమ్ముతూ ఉంటారు. ఆ లెక్కలన్నీ గవర్నమెంట్ ఆ కంపెనీ వారి దగ్గర నుంచి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చైర్స్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు. క్లాత్స్ ఉన్నాయనుకోండి, నెంబర్ ఆఫ్ కంపెనీస్, బోల్డ్ అని కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీ వాళ్ళు అవి ఉత్పత్తి చేస్తూ అమ్ముతూ ఉంటారు. అవన్నీ మనం కొనుక్కుంటాం. గవర్నమెంట్ మన దగ్గరకు వచ్చి నువ్వు ఈ సంవత్సరం 4 డ్రెస్సులు కొనుక్కున్నావా, 3 డ్రెస్సులు కొనుక్కున్నావా అని మనల్ని అడగరు కదా. అడుగుతారు. ఎవరిని అడుగుతారు? ఆ వస్తువుల్ని, ఆ క్లాత్స్ని తయారు చేసే కంపెనీని అడుగుతారు. నువ్వు ఈ సంవత్సరం ఎన్ని వేల క్లోత్స్ని తయారు చేసి అమ్మడం జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ కడుతూ ఉంటారు. కాబట్టి క్లాత్స్ అమ్మినోడు ట్యాక్స్ కడతాడు, ఆ కార్ అమ్మినోడు ట్యాక్స్ కడతాడు, ఈ ల్యాప్టాప్లు అమ్మినోడు ట్యాక్స్ కడతాడు, నెక్స్ట్ ఈ చెప్పల్స్ అమ్మినోడు ట్యాక్స్ కడతాడు. అందరూ ట్యాక్స్లు కడుతూనే ఉంటారు. కాబట్టి ఎన్ని వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటిది గవర్నమెంట్కి తెలుస్తూనే ఉంటుందన్నమాట. అయితే కొన్ని కొండలు ఇటువంటి వాటిని మాత్రం ఎస్టిమేట్ చేసి వేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక కొమ్మరివాడు ఎన్ని కొండలు ఉత్పత్తి చేసేయడం అనేది గవర్నమెంట్కి తెలియదు కదా. ఎందుకంటే గవర్నమెంట్ కొండల మీద ట్యాక్స్ ఏమీ వేయడం లేదు కదా. సో అటువంటివి కొన్ని ఎస్టిమేట్ చేసి వేయడం జరుగుతుందన్నమాట. సెల్ ఫోన్ కంపెనీల నుంచి సెల్ ఫోన్ వివరాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. యూ మైట్ థింక్ దిస్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అంటే ఇక్కడేంటి, ఇవన్నీ కూడా మనం కార్లు కొనుక్కున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్లు కొనుక్కున్నారా లేదా మనం అడగలేము. అలాగే సిస్టమ్ కొనుక్కున్న వాళ్ళందరి ఇంటికి తిరిగి మనం సిస్టమ్ కొనుక్కున్నారా లేదా అని అడగలేం. అలాగే జోళ్ళు కొనుక్కున్న వాళ్ళ ఇళ్ళందరికీ తిరిగి మనం జోళ్ళు కొనుక్కున్నారా లేదా మనం అడగలేం. అలాగే అడిగి మనం ఈ లెక్కలన్నీ వేయాలంటే అదంతా కూడా ఒక ఇంపాసిబుల్ టాస్క్. జుట్టు పీక్కున్నంత పని అవుతుంది. అలా ఆ విధంగా లెక్కలు మనం వేయాలంటే ఇప్పుడు మనం కారు కొనుక్కున్నామే అనుకుందాం ఈ సంవత్సరం. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరైనా ఉద్యోగి వచ్చి ఏమండి ఈ సంవత్సరం కారు కొనుక్కున్నారా అంటే కొనుక్కోలేదనే చెప్తాం. మరి కారు ఉంది కదా అండి అంటే పోయిన సంవత్సరంలో కొనుక్కున్నామని చెప్తాం. అంటే ఈ సంవత్సరంలో కొనుక్కున్నాం అంటే మళ్ళీ ఏమన్నా ట్యాక్స్లు వేస్తారమ్మా, ఇంటికి వచ్చిన గొడవరా బాబు అని కొనుక్కోలేదనే చెప్తాం. సో ఇదంతా కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఎవరింటికి వెళ్ళి ఏ వస్తువులు కొనుక్కున్నారో అని అడిగి మనం ఆ గూడ్స్ని ఆ లెక్కల్లో చేర్చడం అనేటువంటిది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. టు గెట్ అరౌండ్ దిస్ ప్రాబ్లమ్, economists suggest that the value of goods and services should be used rather than adding up the actual number. అదేవిధంగా ఈ ప్రాబ్లంకి ఈ ఎకానమిస్టులు అంటే ఆర్థికవేత్తలు ఒక సొల్యూషన్ అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది అనమాట. ఏమన్నారు వీళ్ళు? వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ షుడ్ బి యూజ్డ్ రేదర్ దాన్ యాడింగ్ అప్ ద యాక్చువల్ నెంబర్స్. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే ఇంటింటికి వెళ్ళి అడగడం కాకుండా ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల విలువ, మళ్ళీ ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి సేవల యొక్క విలువని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటింటికి వెళ్ళి అడగడం అవసరం లేదు. కార్ల కంపెనీ వాడు వివరాలు ఇచ్చేస్తాడు, మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు వివరాలు ఇచ్చేస్తారు. ఆయా కంపెనీల దగ్గర నుంచి మనం వివరాలు తీసుకొని, అదేవిధంగా ఆయా బ్యాంకు వాళ్ళు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎంత జీతాలు ఇచ్చామనేది వాడు చెప్పేస్తాడు. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల యొక్క జీతాల గురించి గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఎంత జీతం ఇచ్చాము, ఎన్ని కోట్లు ఇచ్చాము అనేటువంటిది వాళ్ళ దగ్గరే వివరాలు ఉంటాయి.
అలాగే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరి దగ్గర ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు, ఎంత జీతాలు ఇస్తున్నాం అన్నది వాళ్ళు కూడా గవర్నమెంట్కి రిపోర్టు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఆ వాల్యూస్ని, ఆ గూడ్స్ యొక్క విలువల్ని, ఆ సర్వీసెస్ యొక్క విలువల్ని కలిపి మనం ఈ జీడిపిని లెక్కించవచ్చు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్ డ్యూరింగ్ ఏ పర్టిక్యులర్ ఇయర్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్. ఇక్కడ ఏంటంటే మొత్తం ఉత్పత్తి గురించి మనం చూసినట్లయితే ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్, అంతిమ వస్తువులు, ఫైనల్ గూడ్స్ అంటే అంతిమ వస్తువులు, అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ సెక్టర్ డ్యూరింగ్ ఏ పర్టిక్యులర్ ఇయర్ ప్రొవైడ్స్ ద టోటల్ ప్రొడక్షన్. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో తయారైన అంతిమ వస్తువులు, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్లో తయారైన అంతిమ వస్తువులు, తర్వాత సర్వీసెస్ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఏమవుతుందంటే టోటల్ ప్రొడక్షన్. అంటే అంతిమ వస్తువుల్ని మాత్రమే లెక్కలోనికి మనం తీసుకోవాలన్నమాట. ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ ఉంటాయి కొన్ని, ఆ ఇంటర్మీడియట్ గూడ్స్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. అంతిమ వస్తువు ఇంటర్మీడియట్ గూడ్డు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం చూడాలి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏంటంటే ఒక కార్ ఉంటుంది. ఈ కార్ అనేది ఫైనల్ గూడ్, కార్ అనేటువంటిది ఫైనల్ గూడ్ అనమాట. అంతిమ వస్తువు అంటే కారు మనం ఉపయోగించేసుకుంటాం, తెచ్చేసుకుంటాం, వాడేసుకుంటాం, ఎక్కడ కావాలితే అక్కడికి వెళ్ళిపోతాం, ఫైనల్ గూడ్ ఇంకా అది. ఆ కార్ అనేటువంటిది ఫైనల్ గూడ్. మరి ఆ కారులో టైర్లు ఉంటాయి, అది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది, ఫైనల్ గూడ్ అవ్వదు. అంటే టైర్ కొనుక్కుని తెచ్చుకుంటే మనకేంటి ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదు. ఆ టైరు ఆ కారుకి చక్రానికి వేసినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా కారు కొనుక్కోకుండా టైర్ కొనుక్కుని తెచ్చుకుంటే మనం ఏదో రోడ్డు మీద టైర్ ఆట ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదేమవుతుంది, ఆ టైరు అనేటువంటిది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది, కారు అనేది ఫైనల్ గూడ్ అవుతుంది. అలాగే ఆ కారులో ఉన్నటువంటి కూర్చోవడానికి ఉపయోగించే సోఫాలు ఉంటాయి కదా, ఫర్నిచర్ ఉంటుంది కదా, అది కూడా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ గూడ్ అవుతుందన్నమాట. అలాగే ఆ కారుకి వేసినటువంటి అద్దాలు, రంగులు ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్సే. ఈ ఇంటర్మీడియట్ గూడ్స్ అన్నీ కలిపితే కార్ అనే ఫైనల్ గుడ్ వస్తుంది మనకి. ఇంటర్మీడియట్ గూడ్స్ అన్నింటినీ కూడా కలుపుకుంటే మనకి ఏమొస్తుంది, కార్ అనే ఫైనల్ గుడ్ వస్తుంది. అంటే మనం కార్నే కొనుక్కుంటాం అంటే మొత్తం డబ్బులు, అంటే ఆ కారుకి ఇచ్చే డబ్బుల్లో ఆ టైర్ డబ్బులు ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి, ఆ సోఫాల డబ్బులు ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి, ఆ ఏసీ డబ్బులు ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి, ఆ అద్దం డబ్బులు ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి, ఆ కలర్ డబ్బులు ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయి. ఫైనల్గా ఒక వస్తువుగా అది తయారైన తర్వాత ఆ కారు యొక్క ధరని చెల్లించి మనం కారును కొనుక్కుంటాం. సో అది కారు అనేది ఫైనల్ గుడ్ అవుతుంది అన్నమాట. అందుకని ఈ టైరు యొక్క ధరని 2 సార్లు మనం యాడ్ చేసామనుకోండి, అంటే టైర్ల కంపెనీ వాడి దగ్గర నుంచి దాని ధర తీసేసుకుని మళ్ళీ కార్ల కంపెనీ వాడి దగ్గర నుంచి మనం దాని ధర తీసుకున్నాం అనుకోండి, ఈ టైరు యొక్క ధర 2 సార్లు యాడ్ చేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే టైర్ల కంపెనీ వాడి దగ్గర నుంచి ఒకసారి దాన్ని ఆల్రెడీ యాడ్ చేసేసాం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కారుకి తగిలించి మరి టైర్ రేటుతో సహా కారు అమ్ముతాడు, కానీ టైర్ రేటు తీసేసి కారు అమ్మడు కదా. మళ్ళీ దాన్ని మళ్ళీ లెక్కించేసాం అనుకోండి, అప్పుడు ఆ టైరు ధర 2 సార్లు యాడ్ చేసినట్టుగా అవుతుంది. నిజానికి ఒకసారే ఉత్పత్తి అయింది, అది 2 సార్లు యాడ్ చేసినట్టు అవుతుందన్నమాట. అందుకని ఫైనల్ గూడ్స్ని మాత్రమే లెక్కించడం జరుగుతుంది, ఇంటర్మీడియట్ గూడ్స్ని లెక్కించడం అనేటువంటిది జరగదన్నమాట. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ద 3 సెక్టార్స్ గివ్స్ వాట్ ఈజ్ కాల్డ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదేవిధంగా ఈ 3 సెక్టార్లలోనూ, అంటే అగ్రికల్చర్ సెక్టార్లోను, ఇండస్ట్రియల్ సెక్టార్లోను అండ్ సర్వీస్ సెక్టార్లోను ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మరియు సేవలు, వాటి యొక్క మొత్తాన్నే మనం ఏమని పిలుస్తామయ్యా అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది, అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, తెలుగులో స్థూల జాతీయ ఉత్పత్తి జీడిపి అని చెప్పి పిలవడం అనేటువంటిది
జరుగుతుంది. ఇంపార్టెంట్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు జీడిపి ఇచ్చి రాయమంటాడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పేసి రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ మనం సాధారణంగా సంవత్సరం గురించి చూస్తూ ఉంటాం. మామూలుగా ఇయర్ అంటే ఏంటి, జనవరి 1న స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31న ఎండ్ అవుతుంది. అది నార్మల్ ఇయర్. అంటే ఇప్పుడు 2020 ఉందనుకోండి, ఈ 2020 ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జనవరి 1 తారీఖున మనకి ఈ 2020 ఇయర్ స్టార్ట్ అయింది. మళ్ళీ మనకి ఈ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, డిసెంబర్ 31న ఎండ్ అవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే 365 డేస్ మధ్యలో ఉంటాయని మీకు అందరికీ తెలుసు. అది నార్మల్ ఇయర్. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం అంటే ఏంటో చూద్దాం. ఇన్ ఇండియా ద గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ రన్స్ ఫ్రమ్ 1st ఏప్రిల్ టు 31st మార్చ్ మిడ్నైట్. మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరంగా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం చెప్పుకుంటాం అంటే 1st ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ ఫోర్స్ డే రోజున మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1 అనమాట. ఏప్రిల్ 1 మనం ఫోర్స్ డే జరుపుకుంటాం కదా. సో ఆ రోజున మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 31st మార్చి మిడ్నైట్, 31వ తేదీ మార్చి రాత్రి 12 గంటలతో ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ముగియడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా నార్మల్ ఇయర్ అయితే జనవరి 1న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31న ఎండ్ అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో మనకి ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చి 31st మిడ్నైట్ అది ఎండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ని కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నారు. ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పి అడుగుతున్నారు. 1st ఏప్రిల్ టు మార్చి 31st మార్చి మిడ్నైట్ వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, జీడిపి రికార్డ్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. జీడిపి రికార్డ్స్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆల్ ఫైనల్ గూడ్స్ అంతిమ వస్తువులు అండ్ సర్వీసెస్, ఆ సంవత్సర కాలంలో సర్వీస్ సెక్టార్లో ఉద్యోగులు అందించినటువంటి సర్వీసెస్, వీటన్నింటి యొక్క మొత్తమే జీడిపిగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫైనల్ గూడ్స్ అంటే ఇక్కడ ఉదాహరణకి మనం కార్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కార్ అనేది ఫైనల్ గూడ్. అలాగే బూట్లు కూడా ఫైనల్ గూడ్స్. అంటే ఫైనల్గా ఇంకా మనం వాటిలో కాళ్ళు తొడిగేసుకుని వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఉపయోగానికి సిద్ధంగా రెడీగా ఉన్నాయి. కానీ అంతకుముందు అదేంటి, ఆ బూట్ అనేది లెదర్ అనేది విడిగా ఉంటుంది, కింద షో లేస్ అనేటువంటిది వేరేగా ఉంటుంది, కింద అంటించే అట్ట అనేటువంటిది వేరేగా ఉంటుంది. అవన్నీ ఇంటర్మీడియట్ గూడ్స్. అవన్నీ కలిపితే షూ అయింది, అది ఫైనల్ గుడ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ బ్యాగ్ ఒకటి ఇచ్చాడు. ఆ బ్యాగ్ అనేటువంటిది ఏంటి, ఫైనల్ గుడ్. మనం డైరెక్ట్గా బ్యాగ్ తెచ్చుకుని అందులో బట్టలు పెట్టేసుకుని ఎక్కడికైనా పట్టుకోవచ్చు, అది ఫైనల్ గుడ్. అది కానీ అందులో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి, జిప్పులు అనేటువంటివి ఉంటాయి, అదేవిధంగా క్లాత్ అనేటువంటిది ఉంటుంది, లెదర్ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా కలిపి ఒక వస్తువుగా తయారు చేస్తేనే మనకి బ్యాగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే లెదర్ అనేది ఇంటర్మీడియట్ గూడ్, క్లాత్ అనేది ఇంటర్మీడియట్ గూడ్, ఆ జిప్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. ఇవన్నీ కలిపితే బ్యాగ్ అనే ఫైనల్ గుడ్ వస్తుంది, బ్యాగ్ అనే ఫైనల్ గుడ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చైర్ అనేటువంటిది కూడా ఒకటి ఇచ్చారు. చైర్ కూడా ఫైనల్ గుడ్ అనమాట. కుర్చీ తయారు చేశారు, రెడీగా ఉంది, మనం ఎక్కడైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా కూర్చోవచ్చు, ఏదైనా. అది అయితే అంతకుముందు వరకు అదేంటి, ఒక చెట్టులో కలపగా ఉంటుంది, ఒక చెట్టులో కలపగా ఉంటుంది. కుర్చీ తయారు చేయడానికి కలప కావాలి, ఐరన్ మేకులు కావాలి, అదేవిధంగా ఫెవికాల్ గమ్ము కావాలి. ఇవన్నీ కూడా ఏంటి, ఇంటర్మీడియట్ గూడ్స్. అవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్. ఆ కలపతోటి
అదేవిధంగా ఆ కుర్చీ తయారు చేయడానికి ఆ కమ్మరి ఆయన యొక్క సర్వీసెస్ కూడా కావాలి. మరి ఆ కమ్మరి ఆయన సర్వీస్ చేస్తాడు కదా, మరి వచ్చి అతనే కదా ఈ చెక్కనంతటిని కూడా ఇలా చెక్కి మంచి పాలిష్ పెట్టి అవి చేసి ఇవి చేసి వాటికి మళ్ళీ మేకలు అవి కొట్టి ఈ ఫెవికాల్ అవి అంటించి ఆ కుర్చీ తయారు చేసేది కమ్మరి అతనే కదా. ఆయన ఏమి ఇస్తున్నాడు? సర్వీసెస్ ఇస్తున్నాడు, సేవల్ని ఇస్తున్నాడు అనమాట. అతను చేసే సేవలు ప్లస్ ఈ ఇనుప మేకులు ప్లస్ ఈ చెక్క ప్లస్ దానికి పెట్టినటువంటి వార్నిష్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఫెవికాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ గూడ్స్ అనమాట. అవన్నీ కలిపితే మనకు అక్కడ కుర్చీ అనేటువంటిది తయారవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వీటిని మనం ఫైనల్ గూడ్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంటర్మీడియట్ గూడ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది అనమాట. మధ్య తరహా వస్తువులు అనమాట. బ్రిక్స్ అనేటువంటివి, ఆ బ్రిక్స్ అనేటువంటివి మనం ఇల్లు కట్టుకున్నప్పుడే వాటి ఉపయోగం మనకు ఉంటుంది. లేదా బ్రిక్స్ కట్టుకుని మన ఇంట్లో కుప్ప వేసుకుని మనకేమీ ఉపయోగం ఏమీ లేదు. ఆ బ్రిక్స్ తోటి ఇల్లు కడతారో ఆ ఇల్లు అనేది ఫైనల్ గుడ్ అవుతుంది. ఇప్పుడు ఇల్లు అని ఉందనుకోండి, ఇంట్లో బ్రిక్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. అదేవిధంగా సిమెంట్ అనేది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. ఇసుక అనేటువంటిది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. ఐరన్ అనేటువంటిది ఇంటర్మీడియట్ గూడ్ అవుతుంది. ఇవన్నీ కలిపి కట్టుకుంటేనే ఇల్లు అనే ఫైనల్ గుడ్ మనకు వస్తుందన్నమాట. అలాగే పక్క ఫోటోలో సిమెంట్ కూడా మనకి ఇచ్చారు. సిమెంట్ కూడా ఇంటర్మీడియట్ గుడ్డే, మధ్య తరహా వస్తువే అవుతుంది. ఎందుకంటే ఆ సిమెంట్ని మనం ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అరుగు కింద వేసుకోవచ్చు, లేదా ఒక పరిశ్రమని కట్టుకోవచ్చు, లేదా ఒక దోళ్లశాలని కట్టుకోవచ్చు. అలా రకరకాల ఉపయోగాలకి మనం ఒక స్కూల్ కట్టుకోవచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కట్టుకోవచ్చు. అలా రకరకాల అవసరాలకి మనం ఆ సిమెంట్ని ఉపయోగించుకుంటాం. తర్వాత సిమెంట్ అనేది ఇంటర్మీడియట్ గుడ్డే అవుతుంది, కానీ ఫైనల్ గుడ్ అవదనమాట. అదేవిధంగా ఊలెన్ ఇచ్చారు కదా ఇక్కడ మనకి. అంటే రకరకాల ఊలు బట్టలు తయారు చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా మనకి శీతాకాలంలో వేసుకుంటూ ఉంటాం కదా, చలిని తట్టుకోవడం కోసం ఆ ఊలుతో అల్లినటువంటి స్వెటర్లు అవి వేసుకుంటూ ఉంటాం కదా, అదనమాట. ఈ ఊలెన్ విడిగా ఉన్నప్పుడు అది ఇంటర్మీడియట్ గుడ్ అవుతుంది. దాన్ని మనం ఒక స్వెటర్గా అల్లినప్పుడు ఆ స్వెటర్ అనేది ఫైనల్ గుడ్ అవుతుందన్నమాట, అంతిమ వస్తువు అవుతుందన్నమాట. అలాగే గోల్డ్ అంటే బిస్కెట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, గోల్డ్ బిస్కెట్స్. ఈ గోల్డ్ బిస్కెట్ని దారం వేసి కట్టుకుని మెడలో వేసుకుంటామా? మనం వేసుకోం కదా. ఆ గోల్డ్ బిస్కెట్ని ఎవరు కూడా ధరించరు కదా. ధరిస్తాం, గోల్డ్ని ధరిస్తాం, కానీ గోల్డ్ బిస్కెట్ని ధరించాం కదా. సో అప్పుడు ఆ గోల్డ్ బిస్కెట్ని మనం ఒక వడ్లానం కిందనో ఒక హారం కిందనో మార్పు చేసుకుని తయారు చేయించుకుని అప్పుడు ఆ వడ్లానాన్నో లేదా ఆ హారాన్నో మనం మెడలో వేసుకోవడం లేదా నడుముకు పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అది ఫైనల్ గుడ్ అవుతుంది. ఆ వడ్డానం కింద ఆ గోల్డ్ మనం వడ్డానం కింద తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ వడ్డానం అనేది ఫైనల్ గుడ్ అవుతుంది. అంటే వడ్డానంలో ఓన్లీ గోల్డే ఉండదు కదా, గోల్డ్ ఉంటుంది. తర్వాత మనకి అనేక రకాలైనటువంటి రాళ్ళు అనేటువంటివి, రంగురంగులు అయినటువంటి అందమైన రాళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఫైనల్గా వడ్డానం అవుతుంది, ఇది ఫైనల్ గుడ్ అవుతుంది. ఇలాగ బిస్కెట్ రూపంలో ఉన్నటువంటి గోల్డ్ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ గుడ్ అవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. బట్ దేర్ ఆర్ మెనీ ఐటమ్స్ దట్ ఆర్ నాట్ సోల్డ్ పర్చేస్డ్ in the market, but there are many items that are not sold purchased in the market. అదేవిధంగా మనకి ఎన్నో వస్తువులు అవి మార్కెట్లో అమ్మడం అనేటువంటిది జరగదు. కొన్ని వస్తువుల్ని మనం ఫైనల్ గూడ్గానే తీసుకుంటాం తప్పిస్తే ఇంటర్మీడియట్ గూడ్స్ కింద మనం కొనడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, బాగా డబ్బున్న వాళ్ళే బంగారం బిస్కెట్లు కొనుక్కుంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? ఫైనల్ గుడ్గానే కొంటారు. వెళ్ళి ఒక హారము, నెక్లెస్, లేకపోతే 2 గాజులు లేదా ఒక ఉంగరమో కొనుక్కుని తెచ్చుకుంటారే కానీ బిస్కెట్ని కొనుక్కుని తెచ్చుకోరనమాట. డబ్బున్న వాళ్ళు అయితే తెచ్చుకుంటారనుకోండి. ఎగ్జాంపుల్, వర్క్ దట్ ఈజ్ డన్ అట్ హోమ్ లైక్. అదేవిధంగా మనం ఇంటి దగ్గర మీ అమ్మగారు ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆవిడ పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక పని, ఇండ్లు తుడుచుకోవడము, బూజులు దులుపుకోవడము, గిన్నెలు కడుక్కోవడము, బట్టలు ఉతుక్కోవడం, వంట చేసుకోవడం, ఇలా రకరకాల పనులు, ఒకటని కాదు ఎన్నో రకాలైనటువంటి పనులు ఇంటి దగ్గర మీ అమ్మగారు చేస్తూ ఉంటారు. కానీ మీ అమ్మగారు చేసిన పనులు ఏవి కూడా
నేషనల్ ఇన్కంలోకి రావు, జాతీయ ఆదాయంలోకి లేదా జాతీయ ఉత్పత్తిలోనికి రావు. ఎందుకంటే మీ అమ్మగారు చేసిన పనులకి ఎవరైనా జీతం ఇస్తున్నారా ఇంటి దగ్గర? ఏమీ ఇవ్వడం లేదు కదా, అంతా ఫ్రీ సర్వీస్ కిందే లెక్క. మీ నాన్నగారు ఒకరు సంపాదించి తెస్తారు, మీ అమ్మగారు ఇంటి పనులు చూసుకుంటారు. మీ అమ్మగారు ఇంట్లో గిన్నెలు కడిగినందుకు ఆవిడకి ఏమైనా జీతం ఇస్తున్నారా? మీ అమ్మగారు ఇంట్లో వస్త్రాలు శుభ్రం చేసినందుకు ఏమన్నా జీతం ఇస్తున్నారా? లేదు కదా. ఈ మీ ఇంట్లో మీ అమ్మగారు మీ అందరికీ వడ్డిస్తున్నారు, దానికి మీ అమ్మగారికి జీతం ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. సో అందువలన ఇళ్లలో మహిళలు, గృహిణులు చేసేటటువంటి పనులు మనకి నేషనల్ ఇన్కంలోకి తీసుకోవడం అనేటువంటిది జరగదన్నమాట. వాటిలో ఉదాహరణకి మనకి ఇంకో ఇచ్చారు చూడండి, కుకింగ్. మీ అమ్మగారు వంట చేసి పెడతారు, కానీ ఆ వంట చేసి పెట్టినందుకు ఆవిడకి జీతం ఇవ్వరు కదా మరి. అందుకని ఆవిడ చేసినటువంటి ఆ పనిని నేషనల్ ఇన్కంలోకి తీసుకోవరనమాట. అదేవిధంగా మరి హోటల్లో కుక్ చేస్తే మళ్ళీ అతనికి జీతం ఇస్తారు, దాన్ని తీసుకెళ్ళి నేషనల్ ఇన్కంలో కలుపుతారు. మనం ఏమన్నా హోటల్లో పనిచేసి హోటల్లో దోశలు, ఇడ్లీలు వేస్తున్నాం అనుకోండి, దానికి ఆ హోటల్ వాడు మనకి జీతం ఇస్తాడు కదా, దాన్ని మళ్ళీ నేషనల్ ఇన్కంలో కలపడం అనేటువంటిది జరుగుతుంది. కానీ మన కుటుంబంలో మన అమ్మగారు చేసే పనికి మరి జీతం అనేది ఇవ్వడం ఉండదు కాబట్టి సో దాన్ని నేషనల్ ఇన్కంలో కలపడం అనేటువంటిది జరగదు. అదేవిధంగా యుటెన్సియల్స్ని క్లీన్ చేయడం, అవి కూడా నేషనల్ ఇన్కంలో కలపడం అనేటువంటిది జరగదన్నమాట. ఆర్గనైజింగ్, అదేవిధంగా ఇల్లంతా శుభ్రంగా ఉండే విధంగా, పిల్లలందరూ చక్కగా చదువుకునే విధంగా, పిల్లల్ని సరిగ్గా టైంకి స్కూల్కి పంపే విధంగా ఆ గృహిణి తన కుటుంబాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. వాటికి కూడా డబ్బులు అనేటువంటివి ఇవ్వం కాబట్టి జాతీయ ఆదాయంలో దాన్ని కూడా కలపడం అనేటువంటిది జరగదన్నమాట. బ్రింగింగ్ అప్ చిల్డ్రన్, అదేవిధంగా మీ అమ్మగారు పిల్లల్ని కంటారు, మనందరినీ మన అమ్మగారులే కనడం, పెంచడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వీటికి కూడా మనకి నేషనల్ అంటే ఆవిడకి అవన్నీ మనకి జీతం ఇచ్చి చేయించుకునే పనులు లేదా ఆవిడకి డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే పనులు కాదు కాబట్టి మనం నేషనల్ ఇన్కంలో వాటిని కలపడం అనేటువంటిది జరగదన్నమాట. ట్రెండింగ్ ప్లాంట్స్ అండ్ క్యాటిల్, అదేవిధంగా అదేవిధంగా ఇంట్లో కూరగాయ మొక్కలు అది మీ అమ్మగారు పెంచుతూ ఉంటారు, పూల మొక్కలని, వంకాయల మొక్కలని, బీరకాయ పాదులని, చిక్కుడు పాదులని, బెండకాయ మొక్కలని ఇలా వేసి వాటిని పెంచుతూ ఉంటారు. అలాగే కొంతమంది పేదవాళ్ళు తమ ఇళ్లలో ఆవుల్ని, గేదెల్ని పెంచుకుని వాటి ద్వారా పాడి పోషణ ద్వారా కొంత ఆదాయాన్ని వాళ్ళు సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఇంటి దగ్గర మీ అమ్మగారు చేసిన ఈ పనులు ఏమిటికి కూడా నేషనల్ ఇన్కంలోకి వెళ్ళవన్నమాట. ఆవులు, గేదెలకి కూడా మీ అమ్మగారు కూడా నీళ్లు పెట్టడం, ఆ మధ్యలో వెళ్ళి గడ్డి వేయడం ఇలా చేస్తూ ఉంటారు. ఆ పనులు ఏవి కూడా నేషనల్ ఇన్కంలోకి వెళ్ళడం అనేటువంటిది జరగదన్నమాట. అంటే ఒకవేళ మీ నాన్నగారు ఏ పొలం పనికైనా వెళ్ళిపోతే ఇంటి దగ్గర మీ అమ్మగారే ఈ పశువుల దగ్గర పనులన్నీ చూసుకుంటారు, అన్ని పనులు చేసుకుంటారనమాట. మీ నాన్నగారు ఉన్నప్పుడు మీ నాన్నగారే చేసుకుంటారు, మీ నాన్నగారు ఏదైనా పొలం పనులకు బిజీగా ఉన్నప్పుడు ఆ పనులన్నీ మీ అమ్మగారు చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇవేవి కూడా నేషనల్ ఇన్కంలోకి వెళ్ళడం అనేటువంటిది జరగదు. చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద పీపుల్, అదేవిధంగా మనకి ఈ సెక్టార్స్లో చేంజెస్ అనేటువంటివి, మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చూసాం కదా 1972-73లో అగ్రికల్చర్ సెక్టార్లో 74 మెంబర్ పనిచేస్తుంటే మరి 2009కి వచ్చేటప్పటికి 53కి పడిపోయిందనమాట. మిగతా 2 పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా గూడ్స్ యొక్క వాల్యూస్ కూడా మారుతూ ఉంటాయి, సర్వీసెస్ కూడా అనేక రకాలుగా మారుతూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ద పీపుల్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా మారుతూ ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద సైజ్ ఆఫ్ జీడిపి ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన కుటుంబం ఉంది, ఈ నెలలో ఒక 10,000 సంపాదించుకున్నాం. నెక్స్ట్ మంత్లో కూడా 10,000 సంపాదించాలని ఏమీ లేదు కదా, నెక్స్ట్ మంత్ 15,000 సంపాదించుకుంటాం.
ఆ నెక్స్ట్ మంత్ 16,000 సంపాదించుకుంటాం. అలాగా లేదా ఒక సంవత్సరం మొత్తం మనకు 2 లక్షల ఆదాయం వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ 3 లక్షలు సంపాదించుకోవడానికి ట్రై చేస్తాం, అంతేగాని 2 లక్షల నుంచి దిగిపోవడానికి ట్రై చేయం. అలాగే నెక్స్ట్ ఇయర్ 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించడానికి ట్రై చేస్తాం. అది మన ఆదాయం పెంచుకుంటూ వెళ్తాం, మన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అలాగే మన దేశం యొక్క జీడిపి కూడా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతూనే పెరుగుతూనే వెళ్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ మోర్ గూడ్స్ అండ్ మోర్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం కూడా కింద సంవత్సరం ఉత్పత్తి చేసిన వస్తువుల కంటే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడానికే మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కార్ల కంపెనీ వాడు ఉన్నాడు, 2019లో 1000 కార్లు అమ్మాడు. 2020లో ఏం చేస్తాడు, 1500 కార్లు అమ్మడానికి ట్రై చేస్తాడు. ఇంకో 500 ఎక్స్ట్రా అమ్ముకోవడానికి, ఎక్స్ట్రా లాభం పొందడానికి ట్రై చేస్తాడు. అలాగే ప్రతి వాడును, కార్ల కంపెనీ వాడు అనే ఉంది, ప్రతి వాడు రైతు ఉన్నాడు. ఈ సంవత్సరం 40 బస్తాలు ఉత్పత్తి చేశాడు ధాన్యం. వచ్చే సంవత్సరం ఏమనుకుంటాడు, 45 బస్తాలైనా ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తాడు, ఉత్పత్తి చేస్తాడు కూడా. కొంతమంది అయితే 50 బస్తాలు కూడా ప్రొడక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సరే, ఈరోజు క్లాస్ ఎక్కడితో ముగిందాం. మళ్ళీ పార్ట్ 3తో రేపు కలుద్దాం. అందరూ కూడా చక్కగా ఈ ట్యూబ్ లెసన్స్ని వినియోగించుకుంటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. 1కి 2 సార్లు చూడండి, ఒక్కసారే చూసి వదిలేయకండి, చూసేసాం కదా అని మళ్ళీ ఇంకోసారి చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్ PDF ఫైల్ రూపంలో నేను మీకు గ్రూప్లో పెడతాను. ఆ గ్రూప్లో ఆ PDF ఫైల్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని, నేను చెప్పిన పాఠాన్ని, ఏ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజు అందులో చదువుకున్నట్లయితే, మీకు టెక్స్ట్ బుక్లు లేవు కాబట్టి, ప్రస్తుతం ఇంకా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు కాబట్టి, ఆ PDF ఫైల్ని నేను మీకు గ్రూప్లో ఈరోజే ఉంచుతాను. ఆ PDF ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మరి చక్కగా ఈ లెసన్ విన్న తర్వాత ఆ పాఠ్యాంశాన్ని ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకు చక్కగా గుర్తుండడం అనేటువంటిది జరుగుతుంది. సరే, పార్ట్ 3లో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకే, ఉంటాను. బాయ్.